హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మైనారిటీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో ముస్లింలు రాణించాలన్నారు. క్రీడల్లో రాణించిన మహమ్మద్ సిరాజ్ కు డీఎస్పీ జాబ్ ఇచ్చామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మైనారిటీ సోదరులందరూ ఈ విందు కార్యక్రమంలో పాల్గొని రంజాన్ పవిత్ర మాసం యొక్క గొప్పతనాన్ని మనందరము ఈరోజు ఇక్కడ పంచుకోవడము, భాగస్వాములు అవ్వడము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే సందర్భం. రంజాన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనకు విలువలను గుర్తు చేసే ఒక పవిత్ర మాసం. ఒక నెల పాటు ఆత్మశుద్ధితో, ఉపవాసంతో, పరులకు సహకారం అందిస్తూ ఇతరులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడమే రంజాన్ యొక్క సందేశం. అలాంటి పవిత్రమైన రంజాన్ మాసం సంవత్సరంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, మీరందరూ రావడం సంతోషం. ఈ పండుగ ప్రజలలో సఖ్యతను, ప్రజలలో ఒక సోదర భావాన్ని తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ కూడా ఒక మత సామరస్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా ప్రభుత్వం మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇదే ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడుకునే ఒక యువకుడిని ఈరోజు మంత్రిగా మొహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈరోజు మనం మంత్రిగా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా మైనారిటీల 4% రిజర్వేషన్ను అమలు చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మొహమ్మద్ షబీర్ అలీ గారిని ప్రభుత్వం యొక్క ప్రత్యేక సలహాదారుగా మనం నియమించుకోవడం జరిగింది. ఇదే కాకుండా 8 మంది మైనారిటీలను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించుకోవడం జరిగింది. వరల్డ్ కప్లో క్రికెట్ ఛాంపియన్ తీసుకొచ్చిన సిరాజుద్దీన్ను మనం డిఎస్పీగా ఈరోజు రాష్ట్రంలో నియమించుకోవడం జరిగింది. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ను ఈరోజు మనము రాష్ట్రంలో డిఎస్పీ ఉద్యోగం ఇవ్వడమే కాకుండా 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుంది. మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమం, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మైనారిటీలకు సింహభాగం ఇచ్చి మైనారిటీలను కూడా అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. आज यहाँ जो शामिल हुए, तेलंगाना सरकार ने इफ्तार दावत देने के लिए सब माइनॉरिटी भाइयों को यहाँ पर दावत में बुलाए. आप सब लोग ये दावत में तस्वीर लेकर आए. तेलंगाना सरकार को बहुत खुशी की बात है, क्योंकि मंच पे अजहरुद्दीन साहब से लेकर बड़े बड़े नेता लोग और मुस्लिम कम्युनिटी के बड़े नेता लोग सब यहाँ पर हाजिर हुए और हजारों लोग कोने कोने से तेलंगाना से आप लोग सब इधर आए. इस रमजान महीना बहुत पवित्र महीना, ये महीने में आप लोग 5 बार नमाज पढ़ना, अच्छे काम करना, कुरान पढ़ना. कुरान जो मोहम्मद जी अपने को दिए, वो कुरान पढ़कर हम अच्छा करने के लिए, पूरा इस देश को, इस दुनिया को बचाने के लिए आप लोग दुआ मांगते हैं.